సమస్త భోగ వరదా కళ్యాణి కామేశ్వరీ షట్చక్రాంతర శక్తి కేంద్ర కమలావాస పురాధీశ్వరీ స్వభావాత్మక పంచభూతయుత సృష్టిర్వ్యాప్త తత్వేశ్వరీ భక్తాభీష్టవరప్రదాయిని మణి శ్రీలాలితాం భావయే. విజ్ఞాన వైభవ ప్రజ్ఞాన ప్రభావ తత్వైక స్వభావ ఆనంద స్వభావ సద్భావ ప్రభావ అయినటువంటి ఆ సర్వార్థ స్వభావకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామ పరంపరలో ఇతరుల యొక్క అనుష్ఠాన విశేషాలను వివరించడం జరుగుతోంది. కింద నామాల్లో చైతన్యం అనే అర్ఘ్యంతో ఆత్మజ్ఞానంతో ఆరాధించబడేది. చైతన్యాకి సమారాధ్య అన్నారు. భువనేశ్వరి మంత్రంతో పూజింపదగినది. మనసు బుద్ధి హృదయాలు అనేటువంటి చైతన్య పుష్పాలు ప్రియమైనది. చైతన్య కుసుమప్రియ అన్నారు. స్మరించినంత మాత్రాన స్ఫురించేది సదోజిత అన్నారు. సదా ఆనందంతో కూడినటువంటి సంతృప్తి స్వరూపంతో ఉండే సదా తుష్ట అన్నారు. మధ్యాహ్న సూర్యుని యొక్క వర్ణంతో స్వప్రకాశ అయినది. శ్రీచక్రబిందు స్వరూపిణి తరుణాదిత్య పాటల అని దేవిని అభివర్ణించాయి కిందకి కొన్ని నామాలు. ఆ తర్వాత దేవి యొక్క లక్షణ గుణ విశేషాలను వివరిస్తున్నాయి వచ్చేటటువంటి నామాలు. అందులో మొట్టమొదటి స్తోత్రప్రియ అనే నామం. ఈ స్తోత్రప్రియ అనే నామానికి అర్థం స్తోత్రం ప్రేమగా కలిగినది. దీనికి భావార్థ శ్లోకం వేదాంగోక్త ప్రపత్తి ప్రార్థన నమస్కారాది భక్తి ప్రియా బ్రహ్మజ్ఞాన ప్రభావపూర్ణ త్రిశతీ సహస్రనామ ప్రియా శాస్త్రాధ్యాయన కీర్తనీయ మహిదాత్మానంద భావప్రియా స్తోత్రాద్య ప్రియ భక్త పాలన క్రియా సిన్నీపురీ శారదా. అంటే వేదాంగోక్త ప్రపత్తి ప్రార్థన నమస్కారాది భక్తి ప్రియా అన్నారంటే వేదాంగాల్లో చెప్పబడినటువంటి ప్రపత్తి ప్రార్థన నమస్కారాలు అటువంటి భక్తి విధానాలు ప్రియమైనది. బ్రహ్మజ్ఞాన ప్రభావపూర్ణ త్రిశతీ సహస్రనామ ప్రియా అన్నారంటే బ్రహ్మజ్ఞానంతో నిన్నటువంటి లలితా సహస్రనామాలు లలిత త్రిశతీ నామాలు ప్రియమైనది. శాస్త్రాధ్యాయన కీర్తనీయ మహిదాత్మానంద భావప్రియా అన్నారంటే శాస్త్రాలు అధ్యయనం చేయడం అనేటువంటి కీర్తనా విధానంలో ఉన్నటువంటి భావాలకి లోపల ఆనందించేది. ఆనంద భావప్రియ అన్నారు. అలాగే స్తోత్రాద్య ప్రియ భక్త పాలన క్రియా అన్నారంటే స్తోత్రములు మొదలైనవి ప్రియమైనది. భక్తులను పాలించేటువంటి కార్యంలో నిమగ్నమైనటువంటి ఈశ్వరి. గుణవంతుల యొక్క గుణాలని అనువదించి వెల్లడించి చెప్పడమే స్తోత్రం అంటే వేదాల్లో చెప్పబడినటువంటి పరమేశ్వరి స్తుతి వాక్యాలు స్తోత్రాలు. అలాగే శాస్త్ర పురాణాలలో కూడా ఎన్నో భగవత్ స్తోత్రాలు కనిపిస్తాయి. సామవేద గానం కూడా ఒక రకమైన స్తోత్రమే. ఇలాగా అన్ని రకాల స్తోత్రాలు దేవికి ప్రియములు అని దీని యొక్క అర్థం. గుణవంతుల యొక్క గుణాలని వాటి యొక్క ఔన్నత్యాన్ని అనువదించుకుని వాటి ఉత్కృష్టతని వెల్లడించి చెప్పేవి స్తోత్రం అంటే. అలాగే ఈ స్తుతికి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. నమస్కార తథాశీశ్చ సిద్ధాంతస్య పరాక్రమ విభూతి ప్రార్థనా చేతి షడ్విధ స్తుతి లక్షణం అని. అంటే ఈ స్తుతికి 6 లక్షణాలు ఉన్నాయట. 6 లక్షణాలు కూడా ఒకటి నమస్కారము, రెండవది ఆశీర్వచనము, మూడవది సిద్ధాంతము, పరాక్రమము, విభూతి, ప్రార్థన అనేవి. ఈ 6 లక్షణాలతో ఈ 6 లక్షణాలు ఏదైనా ఒకటి ఉంటే దాని స్తుతి అనబడుతుంది. ఈ 6 లక్షణాలతో ఉన్నటువంటి దైవీ గుణాల యొక్క ఉత్కృష్టత తెలిపేటువంటి స్తోత్రాలు అంటారు. ఈ లలిత సహస్రనామాలు లలిత త్రిశతీ నామాలు కూడా దేవిని వివిధ భావాలతోటి విశేషాలతోటి కీర్తించేవి కనుక అవి కూడా స్తోత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వాటిల్లో ఉదాహరణ కొన్ని తీసుకుంటే ఎందుకు ఈ స్తోత్రాలు అనబడుతున్నాయంటే
ఈ స్తుతి యొక్క 6 లక్షణాలు ఇందులో ఉన్నాయా లేవా అని మనం పరిశీలిస్తే కొన్ని ఎన్నో నామాలు ఉన్నాయి. అలాగా నకదీ సంజన్ నమజన్ తమోగుణ అనే నామం, దానికి అర్థం ఏంటి? కాలి కొనగోటి చేత హరించబడినటువంటి తనకు నమస్కరించేటువంటి జనుల యొక్క అజ్ఞానం కలది, అంటే అజ్ఞానాన్ని తొలగించేది. అలాగే తిరిగి ద్వంద్వ ఇంకో నామం. ఇలాగా ఇది నమస్కార స్థుతి ఇదంతా. అలాగే ఆశీర్వచన స్థుతి తీసుకుంటే స్వస్తిమతి అనే నామం. స్వస్తి అంటే ఆశీస్సు, అంటే ఆశీర్వదించి బుద్ధి కలిగినది అని. కాబట్టి అది ఆశీర్వచన స్థుతి. ఇలా నామాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొకటి సిద్ధాంత స్థుతి తీసుకుంటే ప్రజ్ఞానఘన రూపిణి అనే నామం. దానికి అంతరార్థం ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మహావాక్యాల స్వరూపాన్ని కలిగినది, అంటే ప్రజ్ఞానఘన స్వరూపమైనది. లేదా మిథ్యా జగదధిష్టాన, ఇలా చాలా ఉన్నాయి. బ్రహ్మాత్మైక స్వరూపిణి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది సిద్ధాంత స్థుతి. అలాగే ఆమె పరాక్రమాన్ని చెప్పే పరాక్రమ స్థుతి ఒకటి ఉంది. అది భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్రవర్షిణి అన్నది. అంటే భండాసురుని చేత విడువబడినటువంటి అన్ని ఆయుధాలని తన శస్త్రముల చేత నిరోధించినది అని. అంటే ఇది పరాక్రమ స్థుతి అంటారు. అలాగే విభూతి స్థుతి. విభూతి అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉండడం, అన్ని రకాలుగా ఉండడం. అలాగే తుష్టి, పుష్టి, మధ్య, ధృతి ఇవన్నీ ఉన్నాయి. సర్వజీవుల యందు కూడా తుష్టిగా, పుష్టిగా, బుద్ధిగా, మతిగా, ధృతిగా ఉండేది అని. అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి ఇలాంటి ఈ నామాలన్నీ కూడా విభూతి స్థితి కిందకు వస్తాయి. ఇక ప్రార్థనా స్థుతి అంటే సర్వాపద్ నివారిణి, అన్ని ఆపదలను నివారిస్తుంది అని అర్థం. అంటే సామ్రాజ్యదాయిని, ఇవన్నీ కూడా ప్రార్థనా స్థుతి అంటారు వీటిని. ఇలాగా ఈ 6 రకాలైనటువంటి నామవాక్యాల పఠనమే స్థుతి. ఈ సహస్రనామాల పారాయణ దేవీ స్థుతే కనుక ఈ నామపారాయణ అంటే ప్రియమైనది అని భావం. నామపారాయణ ప్రియదానుగా ఉంది కదా ఆమె నామం. అలాగే లలిత సహస్రనామాలు, లలిత దశనామాలు, సప్తశతి, ఖడ్గమాల ఇవన్నీ కూడా దేవిని వివిధ విశేషాలతో కీర్తించేవి కనుక అవి కూడా అవన్నీ కూడా స్తోత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ నామాలు భక్తి, జ్ఞాన, కర్మ, యోగ, తత్వ విశేషాలతో నిండి ముక్తికి అర్హతను కలిగిస్తాయి కనుక ఆత్మజ్ఞానప్రదాయమైనటువంటి దేవికి ఈ నామాలంటే ఎంతో ఇష్టము అని భావం. ఎక్కడ లలితా సహస్రనామ పారాయణం జరిగితే అక్కడికి వచ్చి కూర్చుంటాను అని దేవియే చెప్పినట్లుగా పురాణ ప్రసిద్ధం ఉంది. ఈ స్తోత్రాలు 2 రకాలుగా ఉంటాయి. సగుణ రూపాన్ని కీర్తించేవి, నిర్గుణ బ్రహ్మతత్వానికి కీర్తించేవి. అలాగే వీటిలో ఈ స్తోత్రాల వల్ల వైదికాలు, పౌరాణికాలు అని రెండు విధాలు. ఉపనిషత్తులు, వేదమంత్రాలు అన్నీ కూడా వైదిక స్థుతులు. ఈ సహస్రనామాలు, సప్తశతి ఇలాంటివన్నీ కూడా పౌరాణికాలు. ఈ అన్ని స్తోత్రములందు కూడా ప్రీతి కలిగిన దేవి అని భావం. ఈ స్తోత్ర అంటే స్తోత్రం చేసేవాడు అని కూడా అర్థం ఉంది. అంటే స్తోత్రం చేసేవారంటే ప్రీతి కలిగిన దేవి అని కూడా మరో భావం. స్తోత్ర ప్రియ అంటే స్తోత్రం చేసేవారంటే కూడా ప్రీతి కలిగినది అని. అలాగే స్తోత్ర అంటే ఆపహ అని అర్థం ఉంది. ఆపహ అంటే జలం. జలం అంటే జలం అనే కాకుండా దేవతలు, పితృదేవతలు, మానవులు, అసురులు వీరంతా ఆప్ అనే పదంతో పిలువబడుతున్నారు. ఈ నలుగురు అంటే ఈ 4 రకాలైనటువంటి అప్పు పదవాచ్యులు అంటే ఇష్టమైనది అని మరో అర్థం కూడా గోచరిస్తుంది. అంటే అన్ని సర్వజీవులకి ఇష్టమైనది అని. స్తోత్రాలు ప్రియమైన దేవి అని ఈ నామం యొక్క భావం. స్తుతి లక్షణాలతో నిండినటువంటి స్తోత్రాలకి ప్రీతి చెందేది. స్తోత్రం చేసేవారంటే ప్రీతి కలిగినది. వైదిక పౌరాణిక స్థుతులకు ఆనందించేది. దేవతలు, అసురులు, పితరులు, మానవులు అనేటువంటి 4 రకాల వారి మీద ప్రీతి కలిగినది. లలితా సహస్రనామ, లలితా దశతి, సప్తశతి, ఖడ్గమాల ఇటువంటి స్తోత్రాల పఠనాలకి ఆనందించేది. సామవేద గానం అంటే ప్రీతి కలిగినది. అన్ని విధాల స్తోత్రాలు కూడా ప్రియమైనది అని విస్తృత భావం. ఈ స్తోత్రాలు ఆమె దేవి యొక్క అఖిలలోక పాలకత్వం, సకల జీవ లాలనత్వం, సర్వసృష్టి కారకత్వం, విశ్వవ్యాప్త విభూతిత్వం, భువనపాల సమర్థత్వం, దేవితత్వం అని అంతర్గత భావం చెప్పింది నామం. స్తోత్రాల యొక్క మూలమైనటువంటి మహావాక్యసారమైనటువంటి బ్రహ్మతత్వం దేవి అని పరోక్షమైన భావం ఈ నామంలో ఉంది. ఆ సర్వనాదాలయ, భావనాదోదయ, సర్వనామప్రియ, సర్వజీవప్రియ, భక్తి తత్వప్రియ ఆ పరమేశ్వరే.
పరమేశ్వర స్తుతులైనటువంటి స్తోత్రములు అంటే ప్రీతి కలది దేవి అన్నటువంటి కింద నామం స్తోత్ర ప్రియ అనే నామం వివిధ రకాలైనటువంటి స్తుతులను మెచ్చుకునేది. సగుణ నిర్గుణ తత్వం యొక్క ఔన్నత్యాన్ని వివరించే అన్ని స్తోత్రాలు కూడా దేవికి ఇష్టము అని చెప్పింది. లలిత సహస్రనామాలు, లలిత త్రిశతి నామాలు, ఖడ్గమాల నామాలు, సప్తశతి స్తోత్రాలు ఇవన్నీ కూడా భక్తి జ్ఞాన కర్మయోగ తత్వ విశేషాలతో నిండి ముక్తికి అర్హతను కలిగిస్తాయి కనుక వాటి మీద ప్రీతి కలిగిందని, ఎక్కడ లలిత సహస్రనామ పారాయణ జరిగితే అక్కడికి వచ్చి కూర్చుంటానని దేవియే చెప్పినట్లుగా పురాణాల్లో బ్రహ్మాండ పురాణంలో అనే చోట చెప్పబడింది. ఆ నామ పారాయణ ప్రీత హ్రీంకార జప సుప్రీత అయినటువంటి దేవి యొక్క గుణగణాలని వివరిస్తోంది వచ్చేటువంటి నామం స్తుతిమతి అనే నామం. ఈ స్తుతిమతి అనే నామానికి అర్థం స్తుతింపదగినటువంటి గుణాలు కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం జ్ఞానైశ్వర్య పరాక్రమాది గుణ సంపద్వైభవాధీమతి దుష్టదైత్య వినాశ కారణ మహాశక్త్యౌఘ శోభామతి త్రైమూర్త్యాది సమస్త దేవ వినుత ప్రజ్ఞా ప్రభావాకృతి జీవాన్ రక్షణ సన్మతి స్తుతిమతి సిడ్నీపురి శారదా. జ్ఞానైశ్వర్య పరాక్రమాది గుణ సంపద్వైభవాధీమతి అన్నారంటే జ్ఞానము, ఐశ్వర్యము, పరాక్రమము అనేటువంటి గుణముల చేత గుణములైనటువంటి సంపద వైభవం కలిగినది. దుష్టదైత్య వినాశ కారణ మహాశక్త్యౌఘ శోభామతి అన్నారంటే దుష్టులైనటువంటి రాక్షసుల యొక్క నాశనానికి కారణమైనటువంటి గొప్ప శక్తులు కలిగినది, అంటే రాక్షసులను సంహరించేది. త్రైమూర్త్యాది సమస్త దేవ వినుత ప్రజ్ఞా ప్రభావాకృతి అన్నారంటే త్రిమూర్తులు మొదలైనటువంటి సకల దేవతా శ్రేష్ఠుల చేత కూడా పొగడదగినటువంటి కీర్తింపదగినటువంటి ప్రజ్ఞా ప్రభావాలు కలిగినది. జీవాన్ రక్షణ సన్మతి స్తుతిమతి అన్నారంటే జీవులను రక్షించేటువంటి మంచి మనస్సు, మంచి బుద్ధి కలిగినది, స్తుతింపదగినటువంటి గుణములు కలిగినటువంటి ఈశ్వరి అని. స్తుతిని కలది లేదా స్తుతితో కూడిన మతి కలది అని అర్థం, బాహ్యమైన అర్థం అది. అంటే అన్ని సద్గుణాలు సంపూర్ణంగా ఉన్నటువంటి దేవి ఆ గుణాలతో కీర్తించబడేది అని అర్థం. అంటే సర్వసద్గుణ సమన్విత అయినటువంటి దేవి స్తుతించడానికి, కీర్తించడానికి తగిన లక్షణాలతో తగినటువంటి అర్హత కలిగినది, జీవులందరి చేత స్తుతింపదగినటువంటి సకల సద్గుణాలు కలిగినది అని భావం. అన్ని స్తోత్రాలు, అన్ని మంత్రాలకి మూలమైనటువంటి బీజాక్షర స్వరూపిణి, వాక్ శబ్ద స్వరూపాలైనది దేవి అని అర్థం. అంటే అన్ని విధాలైన స్తోత్రాలు కూడా తన యందే కలిగి ఉన్నది కనుక స్తుతి అనే లక్షణం విశేషంగా తనలోనే కలిగి ఉన్నది అని భావం. ఇక లేకపోతే స్తుతి మతి ఈ అని కనుక విభజించి చూస్తే స్తుతి వలన జ్ఞానము, మతి జ్ఞానముని, ఈ అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది అని అర్థం. అంటే సౌందర్యంలో, జ్ఞానంలో, పరాక్రమంలో సాటి లేనిది కనుక లలితా సహస్రనామాలు, త్రిశతి వంటి నామాలతో స్తోత్రాలతో కనుక దేవిని కీర్తిస్తే, ఖడ్గమాల లాంటి స్తోత్రాలతో కీర్తిస్తే ఆ సద్గుణాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది దేవి అని భావం. ఇక చతుర్యాగ క్రమంలో ఆరాధించినప్పుడు చతుర్యాగాలంటే ఇదివరకు చెప్పుకున్నాం మనం, బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని చెప్పి ఈ 4 యాగాల్లోనూ ఆరాధించేటప్పుడు బహిర్యాగంలో సగుణ రూపంగా స్తుతిస్తాం, అంతర్యాగంలో ప్రాణరూపంలో స్తుతించబడుతుంది, రహోయాగంలో అంతర్నాథ రూపంగా స్తుతించబడుతుంది, మహాయాగంలో జ్యోతి రూపంగా స్తుతించబడుతుంది. అలా స్తుతించడం జరుగుతుంది. అలా అన్ని యాగాల్లోనూ వివిధ రూపాలుగా దేవిని భావించి చేయబడేటువంటి అన్ని విధాల స్తుతుల చేత ఆనందిస్తుంది దేవి అని భావం. అలాగే బ్రహ్మాండ పురాణంలో తైశ్చ నానా విధై స్తోత్రై వేదార్థై భావగర్భితై సుతాసాలలితాదేవి నందితాజ ముహుర్ముహు అని హైగ్రీవులు వారు చెప్పారు. అంటే వేదార్థాలతో, భావాలతో నిండినటువంటి వివిధ రకాలైన స్తోత్రాలతోటి దేవిని కీర్తిస్తే
దేవి మళ్ళీ మళ్ళీ ఆనందిస్తుంది. ముహుర్ముహు నందిదాజ ముహుర్ముహు అన్నారంటే మళ్ళీ మళ్ళీ ఆనందిస్తుంది దేవి అని అర్థం. స్తుతింపదగినటువంటి సద్గుణములు కలిగిన దేవి అనేది ఈ నామం యొక్క భావం. సంపూర్ణ సద్గుణ స్వరూపమైనది. స్తుతి అనేటువంటి లక్షణ విశేషం తనలోనే కలిగి ఉన్నది. జ్ఞానము ఐశ్వర్యాన్ని ప్రసాదించేది. అన్ని విధాల స్తుతులు కూడా తనవిగా ఆనందించేది. స్తోత్ర మంత్ర మూల బీజాక్షర స్వరూపిణి, సర్వవేదసార స్వరూపిణి, విశ్వవిజ్ఞాన విద్వన్మణి, పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. స్తోత్రమాత్ర జ్ఞానేశ్వరి ప్రదాయిని, కైవల్య పదప్రదాయిని అని పరోక్షమైన విశేష భావం. ఆ వేద జ్ఞానమతి, వేదాంత సన్నుతి, సద్గుణ సమ్మతి, ప్రజ్ఞాన సుమతి, సౌజన్య ప్రగతి, ప్రసీద సద్గతి ఆ పరమేశ్వరే. జీవులందరి చేత స్తుతింపదగినటువంటి గుణములు కలిగిన దేవి అన్నటువంటి కింద నామం స్తుతిమతి అనే నామం. సర్వ సద్గుణ సమన్విత అయినటువంటి దేవి స్తుతించడానికి తగిన అర్హత కలిగినది. స్తుతించడం వల్ల జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేది. అన్ని విధాలైనటువంటి స్తుతులతోటి కూడా ఆనందించేది. త్రిమూర్తులంతటి సకల దేవతా శ్రేష్ఠుల చేత కూడా పొగడదగినటువంటి ప్రజ్ఞా ప్రభావాలు కలది అన్నటువంటి పరోక్ష భావాలని కూడా అందించింది ఆ నామం. స్తుతికి అర్హమైనటువంటి గుణాలతో శోభిలుతూ జీవలాలని, లోకపాలనని, తత్వభావనని దేవి సంపూర్ణంగా కలిగి ఉన్నది అనేటువంటిది ఆ నామం యొక్క అసలు అంతరార్థం, పరమార్థం కూడాను. స్తుతి చేయదగినటువంటి సర్వోన్నతమైన గుణాలు, సద్గుణాలు కలిగిన దేవి ఎవరి చేత స్తుతింపబడుతుందో చెబుతోంది వచ్చే నామం శృతి సంస్కృత వైభవ అనే నామం. ఈ శృతి సంస్కృత వైభవ అనే నామానికి అర్థం శృతి అంటే వేదములు, వేదముల చేత కీర్తింపబడినటువంటి వైభవం కలది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం వేదశాస్త్ర పురాణ సద్యుపనిషత్ కావ్యేన సంకీర్తిత జ్ఞానానంద విలోల యోగి జన హృత్పద్మాంతరావాసిత సర్వోన్నత్య సువిద్యమూలక శృతి సమ్యక్స్తుత వైభవ వేదాంత ప్రతిపాదితార్థభావ వినుత సిడ్నీపురీ శారద. వేదశాస్త్ర పురాణ సద్యుపనిషత్ కావ్యేన సంకీర్తిత అన్నారంటే వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు కావ్యాలతో కీర్తింపబడినది, ఆమె సద్గుణాలు కీర్తింపబడినది. జ్ఞానానంద విలోల యోగి జన హృత్పద్మాంతరావాసిత అన్నారంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం వల్ల పొందినటువంటి ఆనందంలో తన్మయులైనటువంటి యోగుల యొక్క హృదయాలనే పద్మాల్లో నివసించేది. సర్వోన్నత్య సువిద్యమూలక శృతి సమ్యక్స్తుత వైభవ అన్నారంటే జ్ఞానానికి మూలమైనటువంటి వేదాల చేత కీర్తింపబడినటువంటి వైభవం కలిగి సర్వోన్నత్య సువిద్యమూలక అన్నారంటే అన్నిటికంటే ఉన్నతమైనటువంటి జ్ఞానానికి, దానికి మూలమైనటువంటి వేదాల చేత కీర్తింపబడినటువంటి వైభవం కలిగినది. వేదాంత ప్రతిపాదితార్థ భావ వినుత అన్నారు. అంటే వేదాంతాల్లో, అంటే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినటువంటి భావము చేత కీర్తింపబడే ఈశ్వరి అని. అన్ని శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు వీటన్నిటికన్నా కూడా జ్ఞానవాంగ్మయంలో ఉన్నత స్థానంలో ఉండేవి వేదాలు. వాటినే శృతులు అని కూడా అంటారు. ఆ వేద మంత్రాలన్నీ కూడా పరబ్రహ్మతత్వాన్ని, పరమేశ్వర లీలా వైభవాలని చెప్పేవి. ఆ పరబ్రహ్మకి దేవికి అభేదం కనుక వేదాల చేత కీర్తింపబడినటువంటి వైభవం గల దేవి అని అర్థం. సర్వే వేదాయత్పదమామనంతి అని శృతి అంటే అన్ని వేదాలు కూడా ఆ పరబ్రహ్మనే, పరమేశ్వరునే చెబుతున్నాయి అని అర్థం. అంటే అన్ని వేదాల చేత కీర్తింపబడేటువంటి ప్రతిష్ట, వైభవాలు కలిగిన దేవి అని భావం. ఇంకా ఛందసుధాకారం అనే ఒక శాస్త్ర గ్రంథంలో యుగాబ్దయోర్ధ సుతయశ్చదస్రా అని, అంటే యుగమని కానీ, అబ్ధి అంటే సముద్రం అని కానీ, అర్థం
అని కానీ శృతి అని కానీ ఈ పదాలకి కూడా 4 అనే అర్థం గ్రహించండి అని అర్థం. అంటే 4 యుగాలు, 4 సముద్రాలు, 4 పురుషార్థాలు, 4 వేదాలు అని. అంటే ఈ పదాలకి 4 అనే అర్థం కూడా ఉన్నది. అలాగే సంస్తవం అంటే పరిచయం, ప్రశంస అని అర్థం. అంటే 4 విధాలుగా పరిచయమైనటువంటి వైభవం కలది అని. అంటే శృతి సంస్కృత వైభవం అంటే శృతి అంటే 4, సంస్కృత అంటే పరిచయము, వైభవం అంటే వైభవం కలది. అంటే 4 విధాలుగా పరిచయం అయ్యేటటువంటి వైభవం కలది అని అర్థం. అంటే కూర్మపురాణంలో దీని గురించి వివరిస్తూ ఆ 4 విధాలు కూడా శాంతి, విద్య, ప్రతిష్ట, నిష్పత్తి అని చెప్పబడింది. అంటే ఈ 4 విధాలలోనూ కూడా వైభవం కలిగిన దేవి అంటే ప్రశంసింపబడే దేవి అని అర్థం. బృహదారణ్యకోపనిషత్తులో ఈ 4 గురించి చెప్తూ 4 రకాల వ్యూహాలు చెప్పబడ్డాయి. అవి శరీర పురుషుడు, ఛంద పురుషుడు, వేద పురుషుడు, మహాపురుషుడు అని. అలాగే ఇంకో 4 వ్యూహాలు చెప్పబడ్డాయి. వాసుదేవ, సంకర్షణం, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని చెప్పి ఈ 4. అలాగే 4 వ్యూహాలు, 4 వాక్రూపాలు, పరాపస్థితి, మధ్యమ వైఖరి, 4 అవస్థలు, 4 అహంకారాలు 4, ఇలా అన్నీ కూడా 4 వ్యూహాలుగా ఏర్పడి ఉన్నాయి సృష్టిలో. పరమాత్మని చతురాత్మ, చతుర్వ్యూహ అంటారు కదా, విష్ణు సహస్రనామాల్లో ఉంది కదా. చతురాత్మ అనేది పరమాత్మ పేరుది. అంటే పరమాత్మ 4 ఆత్మస్వరూపాలుగా, వ్యూహాలుగా చెప్పబడింది కనుక ఆ 4 వ్యూహాల వైభవం కలిగిన దేవి అని భావం. అలాగే సర్వం ఓంకారమేవా అని చెప్పి ప్రసిద్ధమైన వాక్యం అది. అంటే కనుక మొత్తం అంతా కూడా ఓంకార స్వరూపమే అని అర్థం. దేవి సృష్టి స్వరూపిణి కనుక ఓంకార స్వరూపిణి దేవి అని భావం. వేదం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతో అంతమవుతుంది. కాబట్టి ఆ 2 ఓంకారాల మధ్యలో ఉన్నటువంటి వేదం అంతా కూడా జ్ఞానస్వరూపం. కాబట్టి ఆ ఓంకారాలతో కీర్తింపబడినటువంటి వైభవం కలది అని కూడా మరో అర్థం. అలాగే తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది కదా, యో వేదాదవసర ప్రోక్తో వేదాంతే య ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య య పరస్స మహేశ్వర అని. అంటే వేదాలు ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినది, ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నదంతా కూడా మహేశ్వరునికి సంబంధించినదే అని అర్థం. అంటే సృష్టి అంతా కూడా పరమేశ్వరుని వైభవమే కనుక వేదాల చేత స్తుతింపబడిన వైభవం అంటే పరమేశ్వరునికి వైభవం. అంటే సృష్టి స్వరూపిణి దేవి అని భావం. వేదాలు స్వత ప్రమాణాలు, అంటే తమంత తామే ప్రమాణాలు, దాని వాటికి ఇంకోటి ఏమీ అక్కర్లేదు. అంటే వాటిలో ఉన్న విషయాలకి వేరే ఇతర ప్రమాణాలు అవసరం లేని వేదం అని అర్థం. అంటే అలాంటి వేదమంత్రాల చేత కొనియాడబడినటువంటి వైభవం గల దేవి అని ఈ నామం యొక్క భావం. అలాగే వేదాల చేత కీర్తింపబడినటువంటి వైభవం కలిగినటువంటి నామం భావంలో పరబ్రహ్మ గురించి వివరించేటటువంటి వేదాంతాల చేత వైభవంగా పొగడబడినది, 4 విధాలుగా పరిచయమైనటువంటి వైభవం కలిగినది. ఆద్యంతము ఓంకారాలైనటువంటి 4 వేదాలు, ఉపనిషత్తులు, షట్శాస్త్రాలతోటి కీర్తింపబడేది. పరమేశ్వరుని యొక్క వైభవమైనటువంటి సృష్టి స్వరూపిణి, బ్రహ్మజ్ఞాన వైభవ రూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ విజ్ఞాన సర్వస్వ సంస్థుతి వైభవంతో శోభిల్లేది, బ్రహ్మజ్ఞాన నిధాన ప్రధాన భాషిని, వేదసారతత్వ రూపిణి, చతుర్వ్యూహ వైభవం కలది అని అంతర్గత విశేష భావం. ఆ సుజ్ఞాన స్వభావ, ప్రజ్ఞాన ప్రభావ, అజ్ఞాన విభావ, బ్రహ్మజ్ఞాన భావ ఆ పరమేశ్వరే. వేదాంతాల చేత వైభవంగా కీర్తింపబడేది లేదా వేదాల చేత కీర్తింపబడిన వైభవం కలిగిన దేవి అన్నటువంటి కింద నామం సృష్టి సంస్కృత వైభవ అనే నామం పరమాత్మ తత్వము, బ్రహ్మజ్ఞాన సత్వము, మంత్రబీజ మహత్వము కలిగినటువంటి వేద ఉపనిషత్ శాస్త్ర పురాణాదుల చేత స్తుతింపబడేటువంటి వైభవ లక్షణాలు కలిగినది. 4 వ్యూహాలుగా నిర్మించబడినటువంటి సృష్టి వైభవం కలిగినది అన్నటువంటి విశేష భావాలను అందించింది. వేదాల్లో ప్రతిపాదించబడి కీర్తించబడినటువంటి బ్రహ్మతత్వ వైభవాన్ని కలిగినదిగా పరబ్రహ్మ స్వరూపిణి అనేటువంటి పరోక్ష రహస్యాన్ని కూడా అందించింది. సర్వ విజ్ఞాన కీర్తి, సర్వతత్వార్థవర్తి, సర్వభావ ప్రవర్తి, సర్వభావానువర్తి అయినటువంటి వేదాలు చేసి సృష్టింపబడమే కాకుండా దేవి యొక్క తన జనుల మనస్సుల్ని ఏ విధంగా
ప్రభావితం చేస్తోందో వివరిస్తోంది వచ్చేటటువంటి నామం మనస్విని అనే నామం. ఈ మనస్విని అనే నామానికి అర్థం స్వాధీనమైన మనసు కలిగినది, అంటే తన మనసు తన స్వాధీనంలో ఉండేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం సంకల్పాద్విచికిత్సకామధృతిభీరాహిత్య సంశోభిని కర్మజ్ఞాన సమన్వయాన్విత మనోనైర్మల్య ప్రాభాసిని కార్యప్రేరణ భావనామయ మనోనైశ్చల్య ధీరాగ్రణీ స్వాధీనత్వ మనస్విని వరఖని సిడ్నీపురీ శారదా. అంటే సంకల్పాద్విచికిత్సకామధృతిభీరాహిత్య సంశోభిని అన్నారంటే సంకల్పాల యొక్క క్రియాభావాలైనటువంటి కామము అంటే కోరిక, పట్టుదల, భయము, సందేహాలు మొదలైనవన్నీ కూడా లేకుండా ఉండేది. కర్మజ్ఞాన సమన్వయాన్విత మనోనైర్మల్య ప్రాభాసిని అన్నారంటే కర్మము జ్ఞానము మార్గాలను సమన్వయపరుచుకుంటూ మనస్సుని నిర్మలంగా ఉంచుకునేది. కార్యప్రేరణ భావనామయ మనోనైశ్చల్య ధీరాగ్రణి అన్నారంటే కార్యాలని ప్రేరేపించేటువంటి భావనలకి నిలయమైనటువంటి మనస్సుని నిశ్చలంగా ఉండేటట్లు నియంత్రించేది. స్వాధీనత్వ మనస్విని వరఖని అన్నారంటే మనసుని తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఈశ్వరి అని అర్థం. తన యందు మనసు కలిగినది లేదా స్వతంత్రమైన మనసు కలది అని దీనికి బాహ్యమైన అర్థం. అంటే మనసుని తన అధీనంలో ఉంచుకున్నది అని భావం. ఇది ఈ మనసుని స్వాధీనంలో ఉంచుకోగలడం అనేది అత్యున్నతమైనటువంటి యోగ సాధన ప్రవర్తనా స్థితి. అది ఆ స్థితి కలిగినది దేవి అని భావం. ఆమె మనసు పరాధీనం కాకుండా తనపైనే ఆధారపడి ఉన్నది అని భావం. అంటే ఆ స్వాధీన మనస్థితిని భక్తులకు కూడా ప్రసాదిస్తుంది అని దీని యొక్క అంతర్గత సందేశం. ఆ మనస్వి అంటే మనసు తనదైన వాడు అని అర్థం. అంటే మనసు తనదైన వాడు మనస్వి, అంటే తనకు లోబడి పనిచేసే మనసు కలవాడు అని అర్థం. మనస్వి అంటే బాహ్య ప్రపంచిక విషయాలన్నీ కూడా ప్రలోభాల వెంట వెళ్ళే మనసు కాకుండా తన వెంట ఉంటూ తన అధీనంలో ఉండేటువంటి మనసు కలవాడు అని అర్థం. మనస్వి అంటే మనస్వి అనేది పుంలింగ పదం, దానికి మనస్సుని అనేది స్త్రీలింగ పదం. అంటే మనసుని పూర్తిగా తన స్వాధీనంలో ఉంచుకున్నది అంటే తురీయాతీత స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి అని అర్థం. మనసు సామాన్యంగా బాహ్య విషయాల వల్ల వికృతి చెందుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. మనసు దాన్ని బట్టి దాని యొక్క ప్రభావానికి లోనవుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచం యొక్క విషయాలకి లోనై సంకల్పాలని మారుతూ ఉంటాయి. ఆ వికృతులని దాని వికృతులు అంటారు. ఆ వికృతుల్ని 11 విధాలుగా చెప్పబడే వికృతులు అవి కామ అంటే కోరిక, సంకల్పం అంటే ఆలోచన, విచికిత్స సందేహించడం చూడడం, శ్రద్ధ సత్యము, ధృతి అంటే పట్టుదల, అధృతి అంటే పట్టుదల లేకపోవడం, శ్రీ అంటే సంపద మీద కోరుకుండడం, హ్రీ అంటే సిగ్గు లజ్జ, భీ అంటే భయం, ధీ అంటే ధైర్యం. ఇవన్నీ కూడా మనసులో కలిగేటువంటి వికార భావాలు, మనసు యొక్క వికారాలు ఇవన్నీ. ఇవి మళ్ళీ కూడా జీవుల యొక్క సంస్కారాలను బట్టి, కర్మఫలాలను బట్టి, ఆ బాహ్య ప్రపంచ విషయాలను బట్టి మారుతూ ఉంటాయి. జీవుల యొక్క మనస్సుల్ని వారి సంస్కార కర్మఫలాలను బట్టి ప్రేరణ చేస్తుంది ఈ విధంగా దేవి. అంటే ఈ 11 రకాలుగాను ఏదో రకంగా ప్రేరణ చేసి మనస్సుని ఆలోచింపజేసి మనస్సు చేత సంకల్పాలు కల్పించి మన మనస్సు చేత పనులు చేయిస్తుంది. అంటే అటువంటి మనసు కలది, అందరి మనసుని నియంత్రించే దేవి అని భావం. ప్రశస్తమైనటువంటి మనో వికృతులు లేనటువంటి దయాస్వరూపమైనటువంటి మనసు కలది అని కూడా భావం దీనికి. మనస్విని అంటే జీవులకి ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణదేహాలు 3 దేహాలు ఉన్నాయి కదా. ఆ 3 దేహాల్లోనూ కూడా స్థూల దేహం ఈ జన్మలో కల్పించబడింది. సూక్ష్మ కారణ దేహాలు గత పూర్వజన్మ నుంచి కూడా కోరికలు వాసనా రూపాల్లో వస్తూ ఉంటాయి. అవి ఈ 2 దేహాలు అంటే సూక్ష్మదేహం కారణదేహం కూడా మనసు మీద పనిచేసి తమ ప్రభావాన్ని మనసు మీద చూపించి జీవుల యొక్క పూర్వవాసనల్ని ఈ జన్మలో పుణ్యకార్యాల ఫలితంగా మనసుకి సంకల్పాలు కల్పించి
దాని ద్వారా మనసు చేత స్థూల శరీరం చేత పనిచేయిస్తాయి ఇవి. అంటే అక్కడి నుండి జీవన వ్యాపారం అనేటువంటి కథ మొదలవుతుంది. అక్కడ ఆ మనస్సంకల్పాలకి మూలమైనటువంటి సూక్ష్మ కారణ దేహాల యొక్క ద్వారా మనసుని ప్రభావితం చేసే దేవి అని భావం. శంకరాచార్యుల వారు ఒక భాష్యంలో చెప్తారు, మరణం మనః అని చెప్పి. అంటే మరణం చేయడం మనసు లక్షణం అని అర్థం. అంటే ఆ మనన లక్షణం వల్లనే మనసు గుర్తింపబడుతుంది. మనసు అనేది ఉందంటే మననం చేయబడుతూ ఉంటే మనసు ఉన్నట్టు లెక్క. కాబట్టి మరణం అంటేనే ఉపాసన, అది ఉపాసన అనబడుతుంది. దానివల్లనే మనసు బ్రహ్మం అవుతుంది. అంటే అదే అంటుంది తైత్రీయోపనిషత్తులో కూడా, మన ఇత్యుపాసితవ్యం మానవాన్ భవతి అంటుంది. అంటే మనసుని బ్రహ్మంగా భావించండి, అటువంటి వారే మానవులు అవుతారు అని చెప్పబడతారు అని అర్థం దానికి. అంటే అటువంటి మానవతని అనుగ్రహించగలిగినటువంటి మనసు ఉన్నటువంటి దేవి అని మనస్సుని అని దీని యొక్క భావం. ఇక యోగపరంగా చూస్తే ఆజ్ఞాచక్రం, ఇక్కడ కనుమల మధ్యలో ఉండే ఆజ్ఞాచక్రం అది మనస్తత్వ స్థానం. అంటే ఆలోచనలన్నిటికీ ప్రధానమైనది. అన్నిటినీ నియంత్రించి నడిపేటువంటి మనస్తత్వ స్వరూపిణి, ఆజ్ఞాచక్ర స్వరూపిణి దేవి అని భావం. అలాగే యోగపరంగా ఇంకో రకంగా చూస్తే మూలాధారం నుంచి బయలుదేరిన కుండలిని ఈ మూడు గ్రంథాలని బ్రహ్మగంధి, విష్ణుగంధి, రుద్రగంధి ఈ మూడింటిని ఛేదించుకుంటూ, ఇవి త్రిపురాలు, ఈ మూడింటిని ఛేదించుకుంటూ జాగృత స్వప్న సుషుప్తులు అనేటువంటి అవస్థాపురాలను కూడా దాటే వరకు కూడా, అంటే ఆజ్ఞాచక్రం చేరే వరకు కూడా కుండలిని మనస్సుని అని పిలువబడుతుంది. అంటే ఆ కుండలిని స్వరూపిణి దేవి అని భావం. మనసు అనేది ఇంకొక రకంగా చూస్తే అహంభావ ప్రేరణ చేత వస్తుంది. అది అంటే అహంభావం కనుక లేకపోతే మనసు నిశ్చలంగా ఉంటుంది. అలాగా అంటే దేహము ఆత్మ ఈ భ్రాంతి చేత, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే భావన చేత మనసు సంకల్పాల తరంగాలతో నిండి ఉంటుంది ఎప్పుడు. ఆ సూక్ష్మకారణ శరీరాల ప్రభావం అనేటువంటి ఆ మనసులో సంకల్ప తరంగాలను కల్పించి నడిపించే దేవి అని మనస్సుని అంటే అసలు అర్థం. అది మనసుని తన అధీనంలో ఉంచుకున్న దేవి అని ఈ నామం యొక్క బాహ్యమైన భావం. ఆ మనోనిశ్చలత అనేటువంటి అత్యున్నత యోగ సాధనా స్థితి కలిగించేది, మనోవికృతులను ప్రేరేపించి నియంత్రించేది, వికృతులు లేని మనసు కలిగినది, కులమార్గంలో చరించేటువంటి కుండలిని, తురీయాతీత సచ్చిదానంద స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామానికి. మనోనైర్మల్యము, నిశ్చల తత్వము కలిగినది, సంకల్ప వికల్ప మూలమైనటువంటి మనసుని తన స్వాధీనంలో ఉంచుకొని నియంత్రించేది, మనన లక్షణాలను ప్రసాదించేది అని సాధనాపరమైనటువంటి విశేష భావం. ఆ జ్ఞాన స్రోతస్సుని, ప్రజ్ఞా ప్రదర్శిని, తత్వ నిదర్శిని, భక్త సంహర్షిణి, మనోవిలాసిని ఆ పరమేశ్వరే. మనసుని స్వాధీనంలో ఉంచుకున్న దేవి అన్నటువంటి కింద నామం మనస్విని అనే నామం సంకల్ప వికల్పాలకి వికృతులకి అతీతమైనటువంటి మనసు కలదని, తురీయాతీత సచ్చిదానంద స్వరూపిణిని, అందరి మనసుల్ని నియంత్రించేదిగా దేవిని అభివర్ణించింది. మనస్సంకల్పాలకి మూలమైనటువంటి సూక్ష్మదేహం కారణదేహాల ద్వారా మనసుని ప్రభావితం చేసేదిగా, ఆ మనసుకి మూల కారణమైనటువంటి అహంకార ప్రేరణని నియంత్రించి నడిపేటటువంటి మనస్తత్వ స్వరూపిణి అనేటువంటి రహస్యభావం కూడా ఆ నామంలో అందించింది. మనస్తత్వ విశ్లేషణకి ప్రధాన విశేషణం దేవి యొక్క తత్వార్థ సుభాషణం అని ఆ నామం యొక్క అంతర్గత భావం. నిశ్చల మనస్థితి కలిగినటువంటి దేవి యొక్క గుణ విశేషాలను వివరిస్తోంది వచ్చే నామం మానవతి అనే నామం. ఈ మానవతి అనే నామానికి అర్థం మాననీయురాలు, అంటే గౌరవింపదగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సత్కీర్తి ప్రతిభాసితామరనుత శీలాది శోభాకృతి వాత్సల్యామిత ప్రేమ పూరిత సుధాసా విలాసాధృతి కారుణ్యామృత జీవరక్షణ గుణాలంకార తేజస్వతి మాతా మానవతి మహేశ యువతి సిడ్నీపురీ శారదా
సత్కీర్తి ప్రతిభాసితామరనుతశీలాది శోభాకృతి అన్నారంటే మంచి కీర్తి ప్రతిభలు కలిగి దేవతల చేత స్తుతింపబడేటువంటి శీలము సంపదతో వర్ధిల్లేది, శోభిల్లేది. వాత్సల్యామృత ప్రేమ పూరిత సుధాస విలాసాధృతి అన్నారంటే అధికమైన వాత్సల్యము, ప్రేమతో నిండినటువంటి అమృతమయమైనటువంటి చిరుహాసంతో విలాసంగా ఉండేది. కారుణ్యామృత జీవరక్షణ గుణాలంకార తేజస్వతి అంటే చల్లని కరుణతో జీవులందరినీ రక్షించేటటువంటి గుణమే అలంకారంగా తేజరిల్లేది. మాతా మానవతి మహేశ యువతి అన్నారంటే మహేశ్వరునికి అర్ధాంగిగా జగన్మాతగా మాననీయురాలైనటువంటి ఈశ్వరి అని. మానవం అంటే గౌరవము, కొలత అని అర్థాలు. గౌరవం కలది, గౌరవింపబడేది అని సామాన్యమైన అర్థం. అంటే సద్గుణాలు, ప్రేమ, వాత్సల్యాలు, సౌజన్యము, కరుణ ఇటువంటి జీవనారణ లక్షణాలు కలదిగా దేవి అందరి చేత గౌరవింపబడేది, అందరికీ మాననీయురాలు అని అర్థం. ఇక మానవతి అంటే పతివ్రత అనే అర్థంలో దేవి అన్ని జన్మల్లోనూ కూడా పరమేశ్వరుణ్ణే పతిగా పొందింది కనుక ఆమె ఎల్లప్పుడూ సదాశివ పతివ్రత మానవతి అని. అలాగే మానవం అంటే చిత్తౌన్నత్యం అంటే చిత్తం యొక్క గొప్పతనం, ఆదరణం, ప్రమాణం, ప్రమితి. అలాగే ప్రియుడు తప్పు చేసినప్పుడు సూచించాడు చేష్ట అనే అర్థాలు నిఘంటులు. ఈ లక్షణాలన్నీ కూడా కలిగిన దేవి అని భావం. అలాగే మానవుడి కీర్తి ప్రతిష్టలు అనే అర్థంలో చూస్తే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, దైత్య సంహరణ అటువంటి కార్యాలన్నీ కూడా సాధించి పేరు ప్రతిష్టలు గాంచినటువంటి ప్రసిద్ధమైనది, విస్తారమైన గౌరవం కలిగిన దేవి అని భావం. అలాగే మంగళాకృతి అయినటువంటి ప్రణవ స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చు, ఓంకార స్వరూపిణి అని కూడా చెప్పుకోవచ్చును. సద్గుణాలు తన మీద ఇతరులకి సద్భావం కలిగించేవి, సల్లక్షణాలు తనపై తనకు సదభిప్రాయం కలిగించేవి. ఈ రెండూ కూడా సమంగా కలిగినప్పుడు ఆ వ్యక్తి ఇతరులకి తనకు కూడా మాన్యుడవుతాడు, గౌరవనీయుడవుతాడు. అలా సద్గుణాలు, సల్లక్షణాలు సమతుల్యంగా, సమభావంగా కలిగింది దేవి అని భావం. అలాగే మానవం అంటే అతిశయం, గొప్పతనం, గర్వం అని అర్థం కూడా ఉంది. అంటే విశ్వమంతట్లో తాను అధికురాలు అనేటువంటి అతిశయం, గురుత్వం, పెద్దదనం కలిగినది అని కూడా భావం. మానవ అంటే కొలత అనే అర్థం చెప్పుకున్నాం కదా. ఈ కొలత అనే అర్థంలో కొలతలు కలది, మానవతి అంటే కొలతలు కలది అని అర్థం. ఆ అర్థంలో చూస్తే సృష్టిని కొలిచేటువంటి కొలమానం కలిగినది, అన్నిటికీ ప్రమాణమైనది, కొలతలకే కొలత అయినది, ప్రథమ మానమైనది. మొట్టమొదటి సృష్టికి మొట్టమొదటి మానం కొలత ఆవిడే కాబట్టి ఆ ప్రథమ మానమైనది అని కూడా భావం. అలాగే మానవం అంటే ధర్మం అనే అర్థం ఉంది. ఈ ధర్మం అనే అర్థంలో చూస్తే ధర్మాన్ని కలిగినది లేదా ధర్మాన్ని పరిరక్షించేది అని భావం. ఇక యోగపరంగా చూస్తే మూలాధారం నుంచి బయలుదేరి క్రియాశక్తి స్వరూపంగా ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటువంటి కుండలినియే మానవతి అని భావం. అలాగే మా అంటే లక్ష్మి, నవతి అంటే 90 అనే అర్థాల్లో మానవతి అంటే 90 సంఖ్యలైనటువంటి లక్ష్ములు అని అర్థం. ఈ 90 లక్ష్ములు 90 కళలు అని చెప్పబడ్డాయి తంత్రశాస్త్ర గ్రంథాల్లో. ఇదివరకు వీటిలో కొన్ని గురించి కొంతగా చెప్పుకోవడం జరిగింది. అవి ఇప్పుడు మరోసారి వివరంగా చెప్తే తంత్రశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూస్తే మొట్టమొదటి ఓంకారం తీసుకుంటే ఓంకారంలో ఆ, ఉ, మా అనేవి 3 కూడా సూర్య, సోమ, అగ్ని కళాత్మకమైన బీజాక్షరాలవి. దాని గురించి ఏమంటుందంటే దాని తంత్రశాస్త్రం శశినాగ్నిష్ఠితాయుస్మస్మాత్ స్వరస్పృగు వ్యాపకాక్షరా తత్రిభేద సముద్భూత 38 కళామతా స్వరై సౌమ్యా స్పర్శయుగై యుగ్మై సౌరాయాద్యాశ్చ వహ్నియా 16, 12 దశసంఖ్యా స్యు క్రమస్య కళాహని అని చెప్పబడింది తంత్రశాస్త్రంలో. అంటే అకారం నుంచి అకారం 12 సూర్యకళలతో ఉద్భవించింది. అకారం నుంచి 12 సూర్యకళలు ఉద్భవించాయి. వాటి పేర్లు తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచి, సుషుమ్న, భోగద,
విశ్వ, బోధిని, ధారిణి, క్షమ అనేవి ఈ 12 కూడా సూర్యగణలు అకారం నుంచి ఉద్భవించేవి. అలాగే ఉకారం నుంచి ఆ ఊమాలో ఉకారం నుంచి చంద్రగణలు ఉద్భవించాయి. 16 కళలు చంద్రగణలు. అవి అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి, శశిని, చంద్రిక, కాంతి, జ్యోత్స్న, శ్రీ, ప్రీతి, అంగద, పూర్ణ, పూర్ణామృత అనేవి. ఇక మిగిలిన మకారం నుంచి అగ్నిగణలు ఉద్భవించాయి. అందులో 10 అగ్నిగణలు ఉద్భవించాయి. అంటే వాటి పేర్లు ధూమ్రార్చి, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవాహ, కవ్యవాహ అనేవి. ఇలాగా ఈ సూర్యగణలు 12, చంద్రగణలు 16, అగ్నిగణలు 10, మొత్తం కలిపి 38 గణాలు అయినాయి ఇప్పటికి. ఇక ఇంకొక ప్రపంచసారమైన గ్రంథంలో అకారశ్చ పికారశ్చ మకారో బిందురేవచ నాదశ్చ శక్తి శాంతశ్చ తారభేదా సమీరితా అని చెప్పబడింది. అంటే ప్రణవమైనటువంటి ఓంకారం ఓము, ఆ, ఊ, మా, బిందు, నాదం అని 5 విధాలు. ఈ 5 నుండి కూడా వరుసగా బ్రహ్మ కళ, విష్ణు కళ, రుద్రకళ, ఈశ్వర కళ, సదాశివ కళ నుంచి ఆ కళలు ఉద్భవించాయి. ఆ విధంగా అవన్నీ కూడా అకారం నుంచి ఉద్భవించినవి బ్రహ్మకళలు 10. ఆ 10 వాటి పేర్లు సృష్టి, బుద్ధి, స్మృతి, మేధ, కాంతి, లక్ష్మి, ధృతి, స్థిర, స్థితి, సిద్ధి అనేవి. ఇలాగే ఉకారం నుంచి 10 విష్ణుకళలు ఉద్భవించాయని చెప్పారు. అవి జర, పాలిని, శాంతి, ఈశ్వరి, రతి, కామిక, వరద, హ్లాదిని, ప్రీతి, దీర్ఘ అనేవి. అలాగే మకారం నుంచి 10 రుద్రగణలు ఉద్భవించాయి. వాటి పేర్లు తీక్ష్ణ, రౌద్రి, భయ, నిద్ర, తంద్ర, క్షుధ, క్రోధిని, క్రియ, ఉద్గారిణి, మృత్యు అనేవి. మా తర్వాత బిందువు నుంచి 4 ఈశ్వరగణలు ఉద్భవించాయి. వాటి పేర్లు పీత, శ్వేత, అరుణ, అసిత అనేవి. ఆ తర్వాత నాదం, బిందు తర్వాత నాదం నుంచి 16 సదాశివగణలు ఉద్భవించాయి. ఆ 16 సదాశివగణలు ఏంటంటే నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, ఇందిర, దీపిక, రేచిక, మోచిక, పర, సూక్ష్మ, సూక్ష్మామృత, జ్ఞాన, జ్ఞానామృత, ఆప్యాయని, వ్యాపిని, వ్యోమరూప అనేవి. అలాగే ఇక మిగిలింది ఓం అనే దాని నుంచి శక్తి, శాంత అనే 2 పరాగణలు ఉద్భవించాయి. ఈ విధంగా అంటే ముందు చెప్పినటువంటి సోమ సూర్యాగ్నిగణలు 38, ఈ ఆ, ఊ, మా, బిందు, నాదాత్మకమైనవి 50 గణలు, పరాగణలు 2 కలుపుకుంటే మొత్తం 38, 50, 2 కలిపితే 90 గణలు ప్రణవం నుంచి ఉద్భవించాయి అని చెప్పి వాటినే ఓంకార విభూతులు, లక్ష్ములు అని కూడా అంటారని తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడింది. అది అలాగా 90 లక్ష్ముల యొక్క ఓంకార విభూతుల స్వరూపిణి మానవతి, మా నవతి కాబట్టి తంత్రశాస్త్రపరమైనటువంటి అర్థం అది. ఆ విధంగా 90 లక్ష్ముల యొక్క ఓంకార విభూతుల యొక్క స్వరూపిణి మానవతి అని అర్థం. అందరికీ మాననీయురాలు దేవి అని ఆమె యొక్క భావం. పేరు ప్రతిష్టలు పొంది ప్రసిద్ధమైనది, సద్గుణాలు సల్లక్షణాలు కూడా సమతుల్యంగా ఉండేది, అన్నిటికీ ప్రమాణమైనది, ధర్మం కలిగి ధర్మాన్ని పరిరక్షించేది, ఓంకార విభూతుల యొక్క స్వరూపిణి, జగన్మాతగా మాననీయురాలైనది అని విస్తృతమైన భావం. అన్ని జన్మల్లోనూ కూడా పరమేశ్వరుణ్ణే పతిగా పొందినటువంటి సదాశివపతి వ్రత అనేటువంటి పరోక్ష విశేష భావం. ఆ సద్గుణవతి, సౌజన్యమతి, సజ్జననుతి, సద్భావధృతి, ప్రజ్ఞాన విస్తృతి, ప్రణవాకృతి ఆ పరమేశ్వరే. విశేషమైనటువంటి గౌరవం గల దేవి అనేటువంటి కింద నామం మానవతి అనే నామం మానవ అనే పదానికి ఉన్నటువంటి వివిధమైన అర్థాలతోటి అన్వయమయ్యే విశేష భావాలను అందించింది. పేరు ప్రతిష్టలు పొంది ప్రసిద్ధమైనదని, సృష్టి అంతటికీ ప్రమాణమైనదని, ఆధిక్యత చేత అతిశయము గురుత్వము కలిగిందని దేవిని వర్ణిస్తూ
పరమేశ్వరుని సదా పతిగా కలిగినటువంటి మహాపతివ్రత దేవి అని నిగూఢమైన భావాన్ని అందించింది. ఓంకార విభూతులైనటువంటి లక్ష్మీ కళాస్వరూపిణి అన్నటువంటి తంత్రశాస్త్ర రహస్యాలని కూడా నింపుకున్నటువంటి అద్భుతమైన నామం అది. గణనీయ, మహనీయ, స్తవనీయ అయినటువంటి దేవి మాననీయ. దేవతల చేత స్తుతింపబడేటువంటి సద్గుణాభరణ సన్నుత చరణ అయినటువంటి దేవి యొక్క రూపలక్షణాన్ని వివరిస్తోంది వచ్చే నామం మహేషి అనే నామం. ఈ మహేషి అనే నామానికి అర్థం మహేశ్వర స్వరూపిణి లేదా మహత్వానికి అధినేత్రి అని. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వజ్ఞత్వ స్వతంత్ర నిత్యత అనాదిర్బోధ సంపూర్ణత అనంతత్వాన్ పరమేశ లక్షణ ప్రభా సద్భాస విశ్వేశ్వరీ బ్రహ్మాండాదిక విశ్వపాలక మహేషి దివ్యశక్తీశ్వరీ కాలాతీత విరాజమాన రమణి సిడ్నీపురీ శారదా. అంటే సర్వజ్ఞత్వ స్వతంత్ర నిత్యత అనాదిర్బోధ సంపూర్ణత అనంతత్వాన్ పరమేశ లక్షణ ప్రభా సద్భాస విశ్వేశ్వరీ అన్నారంటే సర్వజ్ఞత, స్వతంత్రత, నిత్యత, అనాదిబోధ, సంపూర్ణత, అనంతత అనేటువంటి పరమేశ్వరుని యొక్క 6 లక్షణాలతో విరాజిల్లుతూ విశ్వానికి అధినేత్రి అయినది. బ్రహ్మాండాదిక విశ్వపాలక మహేషి దివ్యశక్తీశ్వరి అన్నారంటే బ్రహ్మాండాలతో కూడినటువంటి విశ్వాన్ని పాలించేది మహేశ్వర స్వరూపిణి, దివ్యమైనటువంటి శక్తులకు ఈశ్వరి. కాలాతీత విరాజమాన రమణి అన్నారంటే కాలానికి అతీతంగా ప్రకాశించేటువంటి ఈశ్వరి అని. మహత్తత్వానికి ఈసి అంటే అధినేత్రి, అంటే మహత్ అనే తత్వంతో కూడినటువంటి సమస్త విశ్వానికి కూడా అధినాయకురాలు దేవి అని బాహ్యమైన అర్థం అది. పరమేశ్వరునికి ఇదా చెప్పండి, పరమేశ్వరునికి 6 లక్షణాలు ఉన్నాయి. అవి సర్వజ్ఞత, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యత, సంపూర్ణత, అనంతత అనేవి. ఈ లక్షణాలన్నీ కూడా దేవి కలిగి ఉన్నది కనుక ఆమె మహేషి. పరమేశ్వరునికి మహేశ్వరుడు అని పేరు ఉన్నట్టుగా ఈమెకు మహేషి అని పేరు. అలాగే తైత్రీయోపనిషత్తులో మహైతి బ్రహ్మ అని చెప్పబడింది కదా, అంటే మహా అంటే బ్రహ్మం అని అర్థం, మహేషి అంటే బ్రహ్మస్వరూపిణి అని భావం. ఇంకో రకంగా చూస్తే ఓంకారమే బ్రహ్మం కాబట్టి ఓంకార ప్రణవనాదం, ఆ నాదానికి అధిదేవత మహేషి అని భావం. అలాగే దేవి పురాణం అంటారు కదా, మహాదేవాత్ సముత్పన్న మహద్భిర్యత అదృత మహేశస్య వసూర్యస్మాత్ మహేషి తనసా స్మృత అని, తేనసా స్మృత అని. అంటే మహాదేవుని వల్ల పుట్టింది. మహాదేవాత్ సముత్పన్న అంటే మహాదేవుని వల్ల పుట్టినది. మహద్భిర్యత అర్ధత అంటే మహాత్ముల చేత గౌరవించబడింది. మహేశస్య వసూర్యస్మాత్ మహేశ్వరుని ధర్మపత్ని అయినది కనుక మహేషి తేనసా స్మృత, ఆమె మహేషి అని చెప్పబడుతుంది అని అర్థం. సృష్టిపరంగా చూస్తే ఇది గురించి చెప్పుకున్నట్లుగా 6 ఆకాశాలలో కూడా మొట్టమొదటి పరాకాశం, ఆ తర్వాత అవ్యక్తాకాశాలు దాటిన తర్వాత బహుశ్యాం ప్రజాయేతి అన్నటువంటి ఈశ్వరుని యొక్క సంకల్పం భావన మహత్ కనుక ఆ స్థితి మహదాకాశం. ఆ ఆకాశంలో ఆయనకు ఆ భావన కలిగింది. అక్కడ సృష్టికి కావలసినటువంటి సంకల్ప బీజం ఏర్పడి అది అహంకారంగా నేను ఉన్నాను, నేను చేయగలను అనే భావనతోటి అహంకారాకాశంగా, తర్వాత కిందకు వచ్చినప్పుడు అహంకారాకాశంగా, తన్మాత్రాకాశంగా, ఆ తర్వాత త్రిగుణాలతో కూడిన భూతాకాశాలు, ఇవన్నీ ఏర్పడ్డాయి. ఆ సృష్టికి మూలమైనటువంటి మాదాకాశం ఏర్పడడానికి కారణమైనటువంటి మహత్తత్వానికి అధినేత్రి దేవి అని భావం. అలాగే మహేషి అంటే మహిమ కలవారికి అధినేత్రి. మహా ఈశి అంటే మహా అంటే మహిమ అని అర్థం ఉంది. మహిమ కలవారికి అధినేత్రి లేదా వారి చేత ఆరాధించబడేది అని భావం. మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయంతు మహేశ్వరం ఉంటుంది శృతి. అలాగే యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠిత సస్య ప్రకృతి లీనస్య యప్పరస్స మహేశ్వర అని మరో శృతి వాక్యం ఉంది. అంటే ఈ శృతులన్నింటిలో కూడా ప్రతిపాదించబడినటువంటి ఈశ్వర సంకల్ప శక్తి పరబ్రహ్మ స్వరూపిణి మహేశ్వరి, పరదేవత, మహేషి అని భావం.
విశ్వమంతా వ్యాపించి దేశకాలాలకు అతీతంగా ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి మహేశ్వరుడు అనేటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపిణి దేవి అని భావం. సృష్టి కార్యానికి సృష్టి సంకల్పానికి కూడా అభేదంగా మూడు ఒకటే అయినట్లుగా అన్నీ తానే అయ్యి అంతలా తానే వ్యాపించి అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన దేవి అని మరొక భావం. మహేశ్వర స్వరూపిణి దేవి అని నామం యొక్క భావం. మహత్తత్వానికి అధినేత్రి, పరమేశ్వర లక్షణాలు కలిగింది, ఈశ్వర సంకల్ప శక్తి, మహేశ్వరి పరదేవత, సృష్టిలో అన్నిటిపైన ఆధిపత్యం కలిగింది, మహిమోన్నతులకు ఈశ్వరి అంటే మహిమ గలవారి చేత అర్చించబడేది, శివజ్ఞాన స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి, విశ్వపాలనాధారిణి, మహారాజ్ఞి అని విస్తృతమైన భావం. సృష్టి నిర్మాణ క్రమంలో మహదాకాశ శక్తి స్వరూపిణి, మహేశ్వరునితో అభేదమైనది, సర్వతత్వ మహత్వ స్వరూపిణి అని కూడా మరోసారి చెప్పుకోవచ్చు. దీని గురించి సర్వతత్వేసి, సర్వమంత్రేసి, సర్వతంత్రేసి, సర్వభావేసి, సర్వలోకేసి, సదా మహేసి ఆ పరమేశ్వరే. మహేశ్వర స్వరూపిణిగా మహత్తత్వానికి అధినేత్రి దేవి అన్నటువంటి కింద నామం మహేసి అనే నామం సృష్టికి మూలమైనటువంటి మహత్తత్వాన్ని నియంత్రించేది అనే కాకుండా మహాత్ముల చేత గౌరవించబడేది, పరబ్రహ్మ సంకల్ప శక్తి, మహేశ్వరుని యొక్క అర్ధాంగి, జ్ఞానస్వరూపుడైనటువంటి మహేశ్వర రూపిణి అని వివిధమైన భావాలను కలిగింది ఆ నామం. పరబ్రహ్మ నుంచి పరమాణువు వరకు అంతటా విస్తరించి ఉన్నటువంటి మహిమాన్విత రూపిణి, పరమేశ్వర లక్షణాలు అన్నీ కలిగి ఆయనతో అభేదమైనది, ఆయన రూపమైనది అనేటువంటి పరోక్ష భావాలను కూడా నిక్షిప్తంగా కలిగింది ఆ నామం. ఈశ్వరి, మహేశ్వరి వంటి నామాల భావాలు కూడా ఇక్కడ అన్వయేటువంటి నామం అది. ఆ నామం చూస్తే మహత్తుకి మహారాజ్ఞి అయినటువంటి దేవి ఆకార ప్రకారాన్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం మంగళాకృతి అనే నామం. ఈ మంగళాకృతి అనే నామానికి అర్థం శుభమే ఆకారంగా కలిగినది. మంగళం అంటే శుభమే ఆకారంగా కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సర్వసృష్టి నియంత్ర పాలన సమర్థాకార ధీరాకృతి విజ్ఞాన ప్రభాసమాన మహదానందానుభావాకృతి నిత్య సత్య సమత్వతత్వ సహిత సత్వాధికాధీమతి ఆనందాన్విత మంగళాకృతనుతి సిడ్నీపురి శారదా. సర్వసృష్టి నియంత్ర పాలన సమర్థాకార ధీరాకృతి అన్నారంటే సృష్టి అంతటినీ కూడా నియంత్రించి పాలించేటువంటి సమర్థత, ధీరత్వము స్వరూపంగా కలిగినది. విజ్ఞాన ప్రభాసమాన మహదానందానుభావాకృతి అన్నారు. అంటే విజ్ఞాన కాంతులతో ప్రకాశిస్తూ గొప్పదైనటువంటి ఆనందానుభవమే ఆకృతిగా కలిగినది. నిత్య సత్య సమత్వతత్వ సహిత సత్వాధికాధీమతి అన్నారు. అంటే నిత్యము, సత్యము, సమతత్వము వాటితో కూడినటువంటి మహత్వగుణంతో, సత్వగుణంతో శోభిల్లేది. ఆనందాన్విత మంగళాకృతనుతి అన్నారంటే ఆనందంతో కూడినటువంటి శుభస్వరూపం కలిగినటువంటి దేవి, ఈశ్వరి అని అర్థం. మంగళం అంటే శుభము, శివము అని అర్థాలు ఉన్నాయి. అంటే సర్వశుభాలు కనుక ఒక రూపంగా ఏర్పడితే అది దేవి అని అర్థం. అంటే సకల శుభాలు కూడా దేవి యొక్క స్వరూపాలేనని, శోభనమైనటువంటి నిత్య మంగళ స్వరూపురాలు దేవి అని భావం. విశ్వంలో జరగవలసిన కార్యాలన్నీ కూడా సక్రమంగా జరగడానికి కారణం ఏదో అది మంగళత్వం అని చెప్పబడింది. ఆ సృష్టి నిర్వహణ సామర్థ్య శక్తియే ఆకారంగా కలిగిన దేవి అని కూడా మరో భావం తీసుకోవచ్చును. అలాగే ఓంకారశ్చాహ శబ్ద ద్వావేదో బ్రహ్మణపుర కంఠం విత్వా వినిర్యాతో తస్మాన్ మాంగళికా ఉభౌ అని చెప్పబడింది. అంటే ఓంకారము, అధ అనేటువంటి రెండు శబ్దాలు కూడా సృష్టి మొదట్లో బ్రహ్మం నుంచి ఉద్భవించాయి. అందువలన ఆ రెండూ కూడా మంగళదాయకాలు. అంటే ఓం మంగళప్రదం, బ్రహ్మవాక్యం అని అర్థం.
అంటే పరబ్రహ్మ స్వరూపిణిగా దేవి మంగళదేవత, సర్వమంగళ స్వరూపిణి అని భావం. సర్వ శుభలక్షణాలతోటి మనోహరమైనటువంటి రూపం కలిగిన దేవి అని కూడా దీని యొక్క అర్థం. మంగళం అంటే ఆనందం అనే అర్థం ఉంది. అంటే ఆనందమే విగ్రహంగా స్వరూపంగా కలిగినది అని భావం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని దేవి సప్తశతిలో 11వ అధ్యాయంలో బ్రహ్మాది దేవతలంతా కూడా దేవిని కీర్తిస్తారు. అన్ని మంగళములకు మంగళమైనది, శోభమునిచ్చేది, అన్ని పురుషార్థాలని సాధ్యం చేసేది, 3 కన్నులు కలిగినటువంటి త్రినేత్రి, 3 కన్నుల నారాయణి అయినటువంటి దేవికి నమస్కరిస్తూ శరణ కోరుతున్నాను అని ఆ శ్లోకం యొక్క భావం, ఆ ప్రార్థన యొక్క భావం. అంటే త్ర్యంబకే అంటే 3 కన్నులు కలిగిందని, అలాగే సర్వార్థ సాధికే అంటే 4 పురుషార్థాలని ఇచ్చేది అర్థం. శివే శుభాన్నిచ్చేది, అన్ని మంగళములకు మంగళాలని, సర్వమంగళ మాంగళ్యే అన్ని మంగళములకు మంగళమైనది అని ఈ విధంగా నమస్కరించి బ్రహ్మాది దేవతలందరూ కూడా దేవిని ప్రార్థిస్తారు. అలాగే ఒక ప్రసిద్ధ ప్రార్థనా శ్లోకం కూడా ఉంది కదా, ఎస్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని చెప్పి. అంటే నామరూపాలతో కూడిన శివుడు, సర్వమంగళగా ప్రసిద్ధమైన దేవి ఇద్దరిని స్మరించినంత మాత్రానే అంతటా శుభము జయము కలుగుతాయి అని అర్థం. అలా స్మరణ మాత్రానే సర్వ శుభాలు సకల జయాలు ప్రసాదించే దేవి అని భావం. అలాగే మంగళ అంటే కుజ అని అర్థం ఉంది, కుజగ్రహం అని అర్థం ఉంది. కుజ అంటే భూమి అని అర్థం, భూమి అని కూడా అర్థం ఉంది. అంటే మంగళాకృతి అంటే పృథ్వీతత్వంగా ఉండేది అని భావం. అలాగే మంగళ అంటే కుజ అంటే భూమి అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ భూమి యొక్క బీజం లం అనేది పృథ్వీ బీజం. అంటే పంచదశి మంత్రపరంగా కనుక చూస్తే ఈ మంగళ అంటే కయేయిలా అనే మొట్టమొదటి వాగ్భవకుడంలో మాత్రం అది. ఆకృతి అంటే హ్రీమన అంటే వాగ్భవకూడ బీజాక్షర స్వరూపం అని భావం. మంగళాకృతి అంటే పృథ్వీ బీజమైనటువంటి ఈ లా అనే అక్షరం 3 కూటాల్లోనూ వస్తుంది. అంటే 3 కూటాల్లోనూ కూడా మంగళాకృతిగా దేవి పంచదశి మంత్ర స్వరూపిణి అని భావం. అలాగే సర్వమంగళ అనే నామం కూడా, దాని యొక్క వివరణ కూడా ఇక్కడ అన్వయమవుతుంది. ఈ సర్వమంగళ అనే నామం విశేషమైన నామం ఇది. ఈ నామం లలిత సహస్రనామాల్లోనూ, లలిత త్రిశతిలోనూ, ఖడ్గమాలలో కూడా వస్తుంది. అంటే మంగళప్రదమైనది, శుభప్రదమైనది దేవి అని భావం. అలాగే వాల్మీకి రామాయణంలో సుందరకాండలో వాల్మీకి మహర్షి సీతాదేవిని మంగళాభిముఖి అని వర్ణిస్తాడు. అంటే సమస్త శుభములు కూడా స్వరూపంగా కలిగినది అనే అర్థంలో సీతాదేవిని సంబోధిస్తారు ఆయన. ఆ విధంగా ఆ మంగళ అనే పదం శుభాలు కలిగించేది అనే అర్థంలో అన్ని చోట్ల కావ్యాల్లోనూ, పురాణాల్లోనూ, వేదాల్లోనూ కూడా చెప్పబడింది ఈ విషయం. ఈ నామంలో మానసిక ప్రశాంతతను సమకూర్చేటటువంటి మంగళా మంత్రం కూడా చెప్పబడింది. ఆ మంత్రం ఆం హ్రీం క్రోం స్వీం ఈం మనకృత్యే మాం మంగళే నమః స్వాహా అని. సర్వ శుభాలు ఆకారంగా కలిగిన దేవి అని నామం యొక్క భావం. శుభలక్షణాలతో మనోహరమైన రూపం కలిగినది, ఆనంద విగ్రహ, పంచదశీ మంత్ర స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి, నిత్యమంగళ స్వరూపురాలు అని విస్తృతమైన భావం ఈ నామానికి. ఆ సర్వ శోభాకృతి, సత్వభావాన్నుతి, దివ్య జ్ఞానాన్మతి, తత్వరూపాకృతి, భక్త రక్షాధృతి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.